இது என்னன்னா நம்ம పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎల్లం అడిగారు నా నో సన్నా. అరే బన్నీ, అరే నీ దగ్గర చెక్ షర్ట్ ఉంది కదా, అది ఇరా నాకు. షూ కూడా కావాలరా. రే ఎవర్రా నా ఫోన్లో 2 GB డేటా అయిపోగొట్టింది? అంటే రాత్రి ఒక ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అయ్యాను. రే మరి 2 GB నా? అంటే అది అరే బన్నీ హాట్స్పాట్ ఆన్ చేయరా. అరే హాట్స్పాట్ ఆన్ చేయరా. రే మాట్లాడవేంట్రా? మొబైల్ డేటా ఏంటి? ఫోన్ తీసుకో, స్విచ్ తీసుకో, బట్టలు తీసుకో, అన్ని తీసుకోరా. నేనేం తీసుకున్నారా? ఓ నువ్వు నేత్ర గురించి మాట్లాడుతున్నావా? ఓ అంటే పేరు కూడా తెలుసుకున్నావు అన్నమాట. అంటే నేను చెప్పింది అప్పుడే బాగా క్లోజ్ అయిపోయారు. మావా నేత్ర నేనే ప్రపోజ్ చేసుకోలేదురా, నేను చాలా మంచోడిని. అరే ఆల్ఫా నువ్వేనే చెప్పాడికి. అవును మామ, వాడు చాలా మంచోడు. ఇందాక లేచి పెట్టడం కొన్ని ఇచ్చాడు. నీకు కూడా తెద్దామనుకున్నా, కాకపోతే 5 రూపాయలు త్వరగా అయిపోయింది. అరే బన్నీ నువ్వు వెళ్ళి నీ లవ్ ప్రపోజ్ చేయి, తనతో మాట్లాడు. అప్పుడుగా తెలిసేది తన మనసులో ఏముందో. ఊరికైనా వచ్చేస్తాను మా అబ్బాయికి. నాకు చెప్పాలంటే భయంగా ఉంది. నేను ఒక లెటర్ రాస్తా. రే మామ, ఈ లెటర్ తీసుకుని మా అమ్మాయికి ఇచ్చారా? నేను ఇవ్వాలంటే సిగ్గేస్తుందిరా. సిగ్గేస్తుందిరా నాకు. వద్దు మావా, నాకు నీ పంచాయతీ వద్దురా. నువ్వు ఈ లెటర్ నాకు ఇచ్చి నేను ఆ పిల్లకి ఇచ్చి ఆ పిల్ల నేనే ఇచ్చిన అనుకొని ఎందుకు రా నాకు రచ్చా? స్వామి నీ లెటర్ నువ్వు ఇచ్చుకో, నీ సావు నువ్వు సావురా. పోరా పోరా. ఇది ఇస్తా. నడిగిరికి వణకం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 2 సంవత్సరాలుగా మీ ఇంటికి వచ్చే చెత్త బండైనా మిస్ అవ్వచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను చూడ్డం ఏ రోజు మిస్ అవ్వలేదు. నా ప్రేమ పసుపు కంటే ఎల్లో అయినది. ఎల్లోనా? అంటే ప్రతిసారి పాలే ఎందుకు వాడాలి, అందుకని ఈసారి పసుపు వాడాను. ఇంకా రాయాల్సింది. ఉప్పు కంటే ఉప్పనైనది, వేపాకు కంటే చేదు అయినది, చక్కెర కంటే తీయనైనది. అయ్యో చా, అలా రాయలేదని ఫీల్ అయినట్టుంది. నువ్వు ఆకాశం అయితే అందులో చుక్కని నేను, నువ్వు చుక్కావైతే అందులో గుండిని నేను, నువ్వు పండువైతే అందులో విత్తనాన్ని నేను. అయ్యో రామ, అంతే ఇదంతా. కరెంట్ లేని ప్రపంచాన్ని, నువ్వు లేని నా జీవితాన్ని ఊహించలేను. నువ్వు కాదంటే చచ్చిపోయి కాకిలా పుట్టి నీ చుట్టూ కావు కావు అని తిరుగుతూ ఉంటాను. బాబోయ్. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలో. ఏంటిడు? ఆడే కరెక్ట్. రే మీరు చూసుకోకుండా నన్ను ఎందుకు పిలుచుకొచ్చారు? ఆ పిల్ల నీకెందుకంత క్లోజ్ గా ఉందో నాకు ఇప్పుడు అర్థమైందిరా.
ఏం అర్థమైంది? నీతో క్లోజ్ గా ఉంటే నేను జెలసీ ఫీల్ అవుతానని అలా చేసింది. నీకెవడు చెప్పాడు? వీడు చెప్పాడు. చెప్పమ్మా. అవును మామ. ఆ అమ్మాయి వీడికి ఏమైనా ప్రపోజ్ చేసిందా? లేదు మామ. పోనీ ఈ రోజు రాసిన లెటర్లో ఐ లవ్ యూ అనే మాట రాసిందా? లేదు, కానీ విని లవ్ చేస్తుంది. చెప్పుతో కొడతాను కొడుకు. నాకు తెలుసురా నాన్న నీకు డౌట్ వస్తుందని. నేత్ర రాగానే తన ముందే నీకు డౌట్ క్లియర్ చేస్తా. ఎరగడ పిచ్చాస్పత్రిలో పిచ్చోళ్ళ కంటే నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేసిందని మీకు పిచ్చెక్కిచ్చే విధంగా తనతోనే పిచ్చిగా చెప్పిస్తా. అదిగో ఆ పిచ్చిది నడుచుకుంటూ వస్తుంది చూడు. చాలా థ్యాంక్స్ అన్న. మార్నింగ్ తను ఇచ్చిన లెటర్ తెచ్చిచ్చినందుకు. అయినా ఇవ్వాలనుకుంటే నువ్వే ఇవ్వచ్చుగా, అన్నని ఎందుకు ఇబ్బంది పెట్టడం? వీడు ఎలాంటోడో మీరే నాకు చెప్పాలన్న. అన్న మీ నంబర్ కూడా నాకు ఇవ్వండి. ఎప్పుడైనా మాట్లాడడం మానేస్తే మీకు కాల్ చేయాలి కదా. నిజానికి నాకు అన్న లేడన్న. ఇప్పటి నుండి మీరే నాకు అన్న. వెళ్ళిపోదామా అన్న? అన్నీ నేనే మాట్లాడుతున్నాను, మీరెవరేం మాట్లాడడం లేదేంటి? తనంటే మీరు ఉన్నారని నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నట్లున్నాడు. మీరైనా మాట్లాడండి అన్న. గాంధీ తాత అందరికి తాత అయినట్టు వీడందరూ కన్నెత్తాడేమో. సరే నేను వదిలేస్తాను. బాయ్. బాయ్ అన్న. దండమ్మ తల్లి. బాయ్. అప్పో మామ, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఒకడికి మొక్క దొరికిందని నాటాడు, కానీ దానికి కాసిన పండు మాత్రం ఇంకొకడికి దొరికింది. ఆ అమ్మాయి ఎందుకు కొట్టేళ్ళిందిరా? అరే నువ్వైనా చెప్పురా. నన్ను కొంచెం ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? ఆ. లేదు, నాకు రావటం కుదరదు. నేను వంట తోమాలి, బొగ్గులు చేయాలి, ఇంకా ఇంకా బాత్రూమ్ కూడా కడగాలి. నేను తర్వాత వస్తాను. అవన్నీ తర్వాత చేద్దాం రా. అది లేదు లేదు, నాకు రావటం కుదరదు. సారీ అన్న మీరైనా చెప్పండి. ఏదో ఒక చిప్రదానికి కాసేపు అయితే వాళ్ళ నాతో చెప్పి దత్త తీసుకొని రేషన్ కార్డులో నీ పేరు చేర్చి నీ పేరు మీద నెల 5 కేజీలు బియ్యం తీసుకుంటుంది. రే పోరాను. చూడు అన్న కూడా చెప్తున్నారు. రే మామ, రే రే మామ, మామ. సార్ అన్న ఇక్కడ ఒక డైలాగ్ మిస్ అయింది, అది కూడా చెప్పు. అక్కడ అక్కడ ఎంత మంచిగా ఉంటుంది తెలుసా? సూపర్ ఉంటుంది వ్యూ. తినడానికి పోదామా? ఆకలిస్తుందిరా. ఇప్పుడన్నా పోదాం పారా.